ట్రంప్ మేడకు లోలిటా ఎక్స్ప్రెస్ లొల్లి బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన జెఫ్రీ ఎన్స్టీన్ విమానం అది. అందులో ఎప్స్టీన్ సొంత దీవికి మైనర్ల అక్రమ రవాణా విమానం ఎక్కిన వారి జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్ పేర్లు. ట్రంప్ ఎప్స్టీన్ సంబంధాలపై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. హై స్కూల్ దశ కూడా దాటిన బాలికలతో తమ కామవాంఛలు తీర్చుకోవడమే కాక ప్రపంచ ప్రముఖులైన వ్యాపార రాజకీయ దిగ్గజాలకు సంపన్నులకు వారిని ఎరగా వేసిన వికృత మనస్కుడు జెఫ్రీ ఎప్స్టీన్ అలాంటి వ్యక్తితో ట్రంప్ సంబంధాలపై అమెరికా అట్టుడుకుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరులు అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేశారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే యువతని వివాహం ఆడారు. ఇది నిజమే. అదేంటి, వాళ్ళు ఏమైనా చదువు సంజయ్ లేని వారు కూడా కానే కాదు. చదువుకుని ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా మరొకరు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. మరి ఎందుకు ఇలా? హిమాచల్ ప్రదేశ్లో ఒక తెగ సంప్రదాయం ఇది. ఆ రాష్ట్రంలోని సిన్మార్ జిల్లా షిలాయి గ్రామంలో ఈ వివాహం జరిగింది. ఇక్కడ హట్టి తెక్క చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే ఇద్దరు అన్నదమ్ములు కున్హత్ గ్రామానికి చెందిన సునీత్ చౌహాన్ అనే యువతని తమ తెగ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగిన వీరి వివాహ కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు. ప్రదీప్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నాడు. అతడి తమ్ముడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం తమ ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని ముగ్గురు చెప్పడం విశేషం. వివాహానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యంలోకి చర్చకి దారితీసింది. ఇలా ఇద్దరిని వివాహం చేసుకోవడం భారత్లో చట్టవిరుద్ధం అయినా హిమాచల్ ప్రదేశ్లో సిర్మార్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అలాగే కిన్నూర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో పొరుగునున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ విధానం ఉంది. హట్టి తెక్క చెందిన వాళ్ళు తమ సంప్రదాయం అని చెప్తున్నారు. జోడిదారం లేదా ద్రౌపది ప్రదగా ఈ సంప్రదాయాన్ని వారు పిలుస్తారు. ఇటీవలే ఈ తెగవారికి గిరిజన తెగ ఎస్టీ హోదా కూడా వచ్చింది. కాగా సెంట్రల్ హట్టి కమిటీ న్యాయ సలహాదారు రణన్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది మాట్లాడి దశాబ్దాలుగా ఈ సంప్రదాయం హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కూడా దీన్ని గుర్తించిందన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.